ప్రజెంట్ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఆయన కొలికిపూడి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. సో, దానిపైన ఆర్జీ గారు కంప్లెయింట్ చేశారు. నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఏపీసీఐడీ వాళ్ళు. సో, ఇవాళ ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏదో ఛానల్లో TV5 ఛానల్ లోపల సాంబశివరావు గారి సాక్షిగా ఆయన వాన్ చేస్తున్నా కూడా ఈయన ఐ రిపీట్ అని చెప్పారు. ఆయన తలపట్టుకొని వస్తే ₹1,00,00,000 ఇస్తానని ఆఫర్ చేశారు. సో క్రిస్టల్ క్లియర్ అది అఫెన్స్ ఆఫ్ అబెట్మెంట్. ఒకవేళ ఎవడైనా ఆ మాట విని ఆ చర్య చేస్తే ఈజ్ పనిషబుల్ ఫర్ ఏమన్నా అయితే ఈజ్ పనిషబుల్ ఫర్ ది అఫెన్స్. ఒకవేళ అటెంప్ట్ చేస్తే ఆ పర్సన్ మీద అటెంప్ట్ చేస్తే ఇట్ బికమ్స్ అన్ అఫెన్స్ అండర్ 307. ఒకవేళ మన పెద్ద ఆయనకి రామ్ గోపాల్ వర్మ గారికి ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, అప్పుడు అఫెన్స్ ఆఫ్ 302 రెడ్ విత్ అబెట్మెంట్. ఇది విని ఎవరైనా ఇంతోని యాక్టివిటీలో చేసి కుట్రలో అంతర్భాగం అయ్యారనుకోండి, అది క్రిమినల్ కాన్స్పిరసీ టు కాజ్ అన్ అఫెన్స్ అవుతుంది. అంటే పెద్ద హయ్యర్ రేంజ్లో 41 ఇవన్నీ 3 చెప్పిన కేసెస్ లోపల ఉండుంటే పోలీస్ వారు 41A ఇవ్వరు. సో 41A ఇచ్చారంటే లెస్ దెన్ 7 years ఉన్న అఫెన్స్కి 41A CID పోలీస్ కానీ ఎవరైనా ఇస్తారు. ఏం సెక్షన్స్ పెట్టి ఉండొచ్చు అంటే క్లారిటీ రావట్లేదు. పబ్లిక్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రాంక్విలిటీ 504 IPC కింద ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ చేసి ఉండొచ్చు. రెండోది ఏంటంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు, 506 IPC కింద పెడితే ఈ రెండు కూడా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. వాటిని డైరెక్ట్గా పోలీస్కి అరెస్ట్ చేసే అధికారం ఉండదు. కాబట్టి వాళ్ళు 41A ఇచ్చారు. స్పష్టంగా లా చాలా స్పష్టంగా ఉంది. ఒకసారి పోలీస్ వారు 41A నోటీస్ ఇచ్చాక వాళ్ళకి రైట్ టు అరెస్ట్ ఉండదు. ఒకవేళ ఇతడు వెళ్ళి సంజాయిషి ఇచ్చాడు అనుకోండి, ఇస్తే మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పలేరు అప్పుడు. ఎందుకంటే 41A కంప్లై చేశాక అతన్ని బెయిలబుల్ అఫెన్స్ అయితే బెయిల్ పోలీస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. తర్వాత అడిషనల్ కోర్టులో ఒకవేళ ఛార్జ్షీట్ ఫైల్ అయినప్పుడు ఆ ఛార్జ్షీట్ ఫైల్ అయ్యాక అప్పుడు కోర్టు వారు కూడా వాళ్ళ దగ్గర బాండ్ తీసుకొని వదలడం. ఒకవేళ బెయిల్ షూరిటీ అమౌంట్స్ ఏం పెట్టలేదంటే అప్పుడు కోర్టు వారు కూడా షూరిటీస్ తీసుకోవడం. ఈ 2 చర్యలు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఇది కొలికిపూడి శ్రీనివాసరావు గారు మరి ఆయన ఎందుకు ఇమోషనల్గా మన తెలుగుదేశం పార్టీ లీడర్ అనుకుంటా ఇమోషనల్గా అటాచ్మెంట్ అయిపోయినట్టున్నారు. ఈ వ్యూహం ఏంటో ఈ చిత్రం ఏంటో వచ్చినాక కదా మనకు తెలిసేది. మరి రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ శివ అనే చిత్రంలో ఆయన డైరెక్టరల్ వెంచర్లోకి వచ్చారు. నాగార్జున గారికి స్టార్డమ్ తెప్పించిన తర్వాత మనము అతని చిత్రాలు గోవింద అని ఒక చిత్రం, క్షణక్షణం, కొంచెం మంచి చిత్రాలు తీశారు. ఆ తర్వాత రంగీలా. అక్కడి నుంచి వీరు బాంబేకి వెళ్ళారు. బాంబేకి వెళ్ళాక వారి కనెక్షన్స్ మారిపోయినాయి. అంటే వారికి ఎక్స్పోజరు బాంబే యాక్టివిటీలో చూశాక ఆయన ఏంటంటే ఒక రెబెలియస్ పర్సన్ లాగా, ఆయన ఒక పెద్ద ఫిలాసఫర్ లాగా, అన్నిటికీ డిటాచ్డ్గా, ఆయనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకి అంటే ఆయన ఒక నాన్ కన్ఫర్మిస్ట్. ఈ సొసైటీ, ఈ బంధాలు ఇవన్నీ ఏం లేదు, నేను ఏది చేస్తాను నేను చేయగలుగుతాను. రక్త చరిత్ర అని ఒక సినిమా కూడా తీశాడు పరిటాల రవి. అంటే వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఫ్యాక్షనిస్టులతో పెట్టుకోవడం అంటే చాలా కష్టం. కానీ రామ్ గోపాల్ వర్మకి అయ్యింది. ఎందుకంటే ఈయన బాంబేలో ఉన్నారు. సో మీరు అర్థం చేసుకోవాలి ఈయన కనెక్షన్స్ ఏంటో. మేబీ అది చూసి అందరూ కూడా భయపడుతూ ఉండొచ్చు. అయితే అంత పెద్ద జీనియస్ ఒక చిన్న తప్పు చేశాడు కంప్లైంట్లో. అంటే మనం చూస్తే సాంబశివరావు గారు కానీ ఎడిటర్ ఆఫ్ ది TV5 మీద కూడా కంప్లైంట్ వేశారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఆయన ఇస్తున్నారు, ఆయన వాన్ చేస్తున్నాడు. ప్రైమా ఫేస్ కనిపిస్తుంది, అదే కదా నీకు ఇప్పుడు ఆ బిట్టే కదా మీకు ఎవిడెన్స్కి. మరి ఇంత పెద్ద జీనియస్ అయి ఉండి ఆయనని ఓన్లీ కొలికిపూడిని కన్ఫైన్ చేసి ఉంటే బాగుండేదేమో. అంటే మనం తత్వవేత్త, ఆయన అంత లర్నడ్ మ్యాన్,
టాక్టికల్ ఎర్రర్ కదా, కంప్లైంట్ దెబ్బతింటుంది. అప్పుడు వాళ్ళు కూడా డిఫమేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఆయన కోపం వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే TV5 అంటే కొంచెం తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగుదేశంకి ఫేవర్ ఉండే విధంగా ఉంటుందని కోప్పడ్డా. మరి ఒకవేళ రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నా జగన్ పార్టీకి సింపథైజర్ అయ్యారా, సింపథైజ్ చేయొచ్చు కదా వాళ్ళ వ్యూస్తో, లేదా వారికి విజయవాడ బ్యాక్గ్రౌండ్ అనుకుంటా రామ్ గోపాల్ వర్మ గారు, అక్కడ ఏంటంటే కొన్ని వర్గ పోరాటం ఉంటుంది. సో ఆయన పెరిగిన ఇంజనీరింగ్ స్టూడెంట్ టైప్లో నుంచి ఏదైనా కల్టివేట్ చేసుకున్నాడా ఒక వర్గం మీద ఒక యాంగరు, మనకు తెలియదు, అలా మౌల్డ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఒక నేషనల్ సీన్లో వచ్చేస్తారు, వాళ్ళకంటూ ఒక వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి ఇన్హరెంట్గా ఆ కంప్లైంట్ లోపల ఆ డిఫెక్ట్ ఉంది. అయితే వాళ్ళ లాయర్స్ ఉండొచ్చు, చూడొచ్చు. పోలీస్ వారు కూడా ఏదైనా తీసుకునేటప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు ఇలాంటి కేసెస్ లోపల ఒకవేళ ప్రైమా ఫేస్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ హ్యావ్ నో రైట్ టు ఈవెన్ రిజిస్టర్ ఇన్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే క్వశ్చన్ ఆఫ్ 41A విల్ కమ్. సో మనకు అర్థం కావట్లేదు ఏంటంటే అతను ఏది కాగ్నిజబుల్ అఫెన్స్ ఏం పెట్టారు పోలీస్ వారు అని తెలియదు. సో ప్రైమా ఫేసి పోలీస్కి అసలు నాన్ కాగ్నిజబుల్ కేసెస్ లోపల ఇన్వెస్టిగేట్ చేసే పవర్ లేనప్పుడు అసలు ఎఫ్ఐఆర్ ఎందుకు వచ్చింది, ఎఫ్ఐఆర్ బేసిస్ మీద 41A ఎందుకు వచ్చిందని క్వశ్చన్ ఎవరైనా చేస్తే అప్పుడు కొంచెం ఆన్సర్ చేయడం పోలీస్ వారికి కష్టం. మేబీ పోలీస్ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మంచి రైట్లో చూపించారు, మనం వి మస్ట్ ప్లీజ్ ది బాస్ అదే మీనింగ్ లోపల ఒక ఆపర్చునిటీ వచ్చింది. రామ్ గోపాల్ రెడ్డి వర్మ గారు లాంటి ఒక గొప్ప స్టార్డమ్ ఉన్న డైరెక్టర్ మన దగ్గరకు వచ్చారు, పాపం వారిని విల్ జస్ట్ యాక్సెప్ట్ అని అనుకోకూడదు. వాళ్ళు కూడా దే మస్ట్ కన్సల్ట్. ఇంకోటి ఏంటంటే లలిత్ కుమార్ కేసు లోపల ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడానికి ఒక 15 days టైం ఇచ్చింది, క్లారిఫై చేసింది లలిత్ కుమార్ కేసు. కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే రిజిస్టర్ చేయడం మ్యాండేటరీ, బట్ స్టిల్ దే హ్యావ్ గివెన్ సమ్ టైం. ఇది కాగ్నిజబుల్ కానీ అఫెన్స్ లోపల అడు వచ్చారు, వాళ్ళ ఇంటికాడ ఏదో గొడవ చేశారు అని చెప్పి శ్రీనివాసరావు గారి సతీమణి కూడా కంప్లైంట్ చేశారు. పోలీస్ వారు అంత ఎక్స్ట్రీమ్గా ఇంటికి వెళ్ళిపోయి 11 సంవత్సరాలు ఉన్న పాపకి మేము సర్వ్ చేస్తామనడం ఎందుకు అంత అవసరం? అంటే ఇప్పుడు సపోజ్ 41A వేయాలంటే పోస్ట్లో పంపించవచ్చు, దానికి ఒక సిఐడి ఒక పెద్ద వ్యాన్ వేసుకొని రావాల్సినంత అవసరం ఉందా అది క్వశ్చన్. పెద్ద పెద్ద మర్డర్ కేసెస్ లోపల కూడా అలా చంపేసి పోలీస్ స్టేషన్ దగ్గర పోయి రిలాక్స్డ్గా ఉంటున్న రోజుల్లో జనాలు ఇలాంటి ఓవర్ స్టెప్పింగ్ ఆఫ్ జ్యూరిడిక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే బయాస్డ్ పోలీసింగ్ అని ముద్ర వస్తుంది. రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ నాట్ రెమిడీలెస్. ఒకవేళ పోలీస్ వారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అనుకోండి, అతడు ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకుని తీసుకోవచ్చు. ఇది పెద్ద స్టేట్ అఫెన్స్ ఏం కాదు కదా, కానీ దాంట్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మంచి వ్యక్తిలాగా చూపించడము. మేబీ లోకేష్ బాబు కూడా ఏదో స్టేక్ అడిగినట్టున్నారు. అసలు నాకు అది కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. అసలు వ్యూహం అనే చిత్రం వచ్చింది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫేవర్లో చంద్రబాబు నాయుడుకి అగెనెస్ట్, లేకపోతే లోకేష్ బాబుకి అగెనెస్ట్, పవన్ కళ్యాణ్కి అగెనెస్ట్ అని మనం ఎట్లా ఊహిస్తాము? అంటే మరి ఈయనేమన్నా ఆ రిజంబులెన్స్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టోరీలు తీస్తున్నారా? తీస్తే ఒకవేళ అది డిఫేమింగ్ ఉందనుకోండి, ఇట్స్ ఎ మ్యాటర్ ఫర్ క్రిమినల్ డిఫమేషన్ కదా, అంటే ఈస్ టేకింగ్ ఏ రిస్క్. అది అపార్ట్ ఫ్రమ్ హైకోర్టు ఏం చేయగలుగుతుంది? హైకోర్టు ఏం చేస్తారంటే సినిమా చూసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, వాళ్ళ క్రియేటివ్ పర్సూట్స్ని మనం ఆపలేం, బట్ దేర్ ఈజ్ ఏ లిమిట్. ఫర్ యువర్ క్రియేటివ్ పర్సూట్స్ ఇతరులని నువ్వు కించపరిచే హక్కు నీకు లేదు కదా. కాబట్టి ఒక సినిమా మీడియం అనేది చాలా పవర్ఫుల్ మీడియం. ఆ పవర్ఫుల్ మీడియంలో మన క్రియేటివిటీని అడ్డేసుకొని ఇతరులను డ్యామేజ్ చేయకూడదు అనే కాన్సెప్ట్లో కూడా హైకోర్టు మేసి ఈ సర్టిఫికేషన్ ఇచ్చిన వారిది
హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. అంటే సెంట్రల్ సర్టిఫికేషన్ బోర్డు ఉంటుంది కదా, ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు మొదట ఇవ్వలేదు, తర్వాత ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సో ఇచ్చిన డెసిషన్ ఇన్ వాట్ వే దట్ డెసిషన్ హెస్ బిన్ గివెన్ అనేది ఆర్టికల్ 226 లోపల ఆ పవర్ ఉంటుంది. మేబీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు లోపల ఆ మ్యాటర్ పెండింగ్ ఉన్నట్టుంది. అది కన్సిడర్ చేస్తారు. ఏదో కట్స్ ఉంటాయి, ఆ కట్స్ వల్ల ఏమవుతుందంటే సినిమా లోపల ఆ కట్టే ఒక్కొక్కసారి సినిమాని మారుస్తుంది. మీరు జెంటిల్మెన్ ఒకే ఒక చిత్రం ఉంటుంది. ఆ చిత్రం లోపల, సినిమా లోపల అర్జున్ పాలిటిక్స్లో రావాలా వద్దా అనేది క్వశ్చన్ ఉంటుంది. ఏదో గొడవ అయిపోతుంది. అక్కడ ఒక పాపం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఆయన వచ్చి ఇట్లా ఒక డైలాగ్ కొడతాడు, అన్న మీరు రావాలి అనగానే అప్పుడు యా అని డెసిషన్ తీసుకుంటాడు. చిన్న సీన్, కానీ అది ప్రాణం సినిమాకి. అట్లా వీరు ఎట్లాంటి ఏం సీన్లు పెట్టాడో మనకు తెలియదు. అవి కట్ అయ్యాయి అనుకోండి, దాని ఇంపాక్ట్ ఏమవుతుందో తెలీదు. ఆ ప్రొడ్యూసర్కి, ఆ క్రియేటివ్ పర్సన్కే తెలుస్తుంది. వాళ్ళ క్రియేటివిటీ అటు పక్కన పెట్టి అది ఎంత గుచ్చుకుంటుందో పడేటోడికి తెలుస్తుంది. దాంట్లో ఆ పెయిన్ తీసుకునేటోడికి అర్థమవుతుంది. సో మనం అడ్వైజ్ చేసేది ఏమిటంటే, కొలికిపూడి శ్రీనివాసరావు గారు తప్పు. అది రాకముందే ఈయన కంక్లూజన్కి వచ్చేసి ఆయన తెల్ల తీసుకోవడానికి ఈయనేమన్నా మాఫియానా? మాఫియాలు పాలిటిక్స్లో ఉండకూడదు. బెదిరింపులు ఏంటండి? మాట్లాడుకోవాలి. ఆయనతో మాట్లాడి ఉండాల్సింది. ఈయన కూడా అందరి మీద కంప్లైంట్ చేయడం తప్పు. తీసే చిత్రం కొంచెం జాగ్రత్త తీస్తే, మనం మళ్ళీ చెప్తున్నా, ఆయన రామ్ గోపాల్ వర్మ అంటే ఈజ్ ఎ జీనియస్ అని ఒక ఇంప్రెషన్ ఆల్ ఓవర్ వరల్డ్లో ఆయనకి చాలా గొప్ప ఫాలోయింగ్. మీరు అసలు ఈ గౌటం పెట్టి అడగడమే యు ఆర్ రిస్కింగ్. అయినా మనం కూడా చెప్పాలి కదా, అలాంటి జీనియర్స్ ఉన్నప్పుడు ఇలా చిన్న తప్పిదాలు చేస్తే ఆయన ఇంటలెక్చువాలిటీ దెబ్బతినిపోతుంది కదా, కంప్లైంట్ వీగిపోకుండా. ఒకవేళ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయిందనుకోండి ఈ సినిమా వల్ల, అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? కాబట్టి ప్రతి వారికి ఒక రెస్పెక్ట్ టు వర్డ్స్ లా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్డ్ విత్ లా అనేది ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి 41A ఉంది కాబట్టి ఆయనని ఏం అరెస్ట్ చెయ్యరు. కానీ ఒక్కొక్కసారి మీరు ఆ సెక్షన్లో ఏం పెట్టారో మనకి రావట్లేదు. మనం ఇలా చెప్పామనుకో, చెప్పి మన కర్మానికి పోలీసు అరెస్ట్ చేశారనుకో, ఏదో కాగ్నిజబుల్ అఫెన్స్ పెట్టి, ఆయనకి మీరు అడిగారు అని చెప్పి ఎవడో కామెంట్ పెడతాడు. దానివల్ల మనం ఏదో మీరు వచ్చారు మీకేదో హెల్ప్ చేసి 10 మందికి మనం హెల్ప్ చేయాలని పోయి మనం ఏం పనిపాటు లేకుండా ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళతోనూ వీళ్ళతోనూ మనకున్న ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీని పోగొట్టుకున్నట్టయితే. కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని పెట్టండి. చెప్తున్నా, సెన్సిబుల్ సినిమాటోగ్రఫీ ఉండాలి, సినిమా మేకింగ్ ఉండాలి, సెన్సిబుల్ జర్నలిజం ఉండాలి, సెన్సిబుల్ అడ్వకేసీ ఉండాలి. మీరు అడిగారు, నాకు తోచింది, నేను ఏదో ఉంటే ఒకటి మాట్లాడకూడదు. నేను కూడా ఐ మస్ట్ కన్ఫైన్ టు ది ఫ్యాక్ట్స్. నాకు తెలిసింది ఇది, ఇంతవరకు చెప్తా. తెలియని దానికి నేను చెప్పి మీరు నాకు ఇన్ని లక్షల వ్యూలు వచ్చేస్తే మనకు వద్దు. తెలుసుకున్న వాళ్ళు 10 మంది తెలుసుకున్న ప్రాపర్ లాని తెలుసుకోవడం ఈజ్ గుడ్ అని నా ఫీలింగ్. ఓకేనా సార్, ఇక